రజనీకాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే రజనీకాంత్ మేకప్ లేకుండా ఎక్కడైనా కనిపించినా, విగ్ లేకుండా కనిపించినా, అరే ఇది కదరా బై స్టైల్, ఇది కదరా బై స్ట్రెంగ్త్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అదే కాకుండా ఇలా ఉండాలి న్యాచురల్గా అంటూ ఉంటారు. మరి అదే పని పవన్ కళ్యాణ్ చేస్తే ఎందుకంత కోపం వస్తుంది, ఎందుకు ఇన్ని ట్రోల్స్ చేస్తున్నారని ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో కొన్ని ప్రెస్ మీట్స్కి అదేవిధంగా అయిన సభలు ఉన్నప్పుడు రజనీకాంత్ ఎలా ఉన్నారో మేకప్ లేకుండా, అదేవిధంగా ఆయన హెయిర్కి అయితే సినిమాలలో విగ్గులు పెట్టుకుంటారో అవేవీ లేకుండా చాలా న్యాచురల్గా వచ్చారు. మరి అప్పుడు అరే బాస్ ఇలానే ఉంటారు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ ప్రయాగరాజ్లో స్నానం చేయాలి అంటే ఖచ్చితంగా పై దుస్తులు తీయవలసిందే అబ్బాయిలు. అందుకోసం అని చెప్పేసి ఆయన షర్ట్ తీసేసి స్నానం చేసినప్పుడు ఆయన పొట్ట కనిపించిన పాపానికి సోషల్ మీడియాలో అంతా కూడా ఏంటి ఈయన హీరోనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అసలు ఆయన ఎలాంటి వ్యక్తి ఏంటి అనేది తెలియకుండానే ఇన్ని మాట్లాడుతున్నారా అంటూ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపం అయితే తీసుకొస్తున్నారన్నమాట. అదే కాకుండా ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే హీరోలు మేకప్ లేకుండా బయట కనిపిస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఖచ్చితంగా ఇది వినడానికి కొంచెం నవ్వుగా ఉంది, కానీ సినిమా రంగంలో ఎంతైతే అటు రంగుల ప్రపంచం అని దాన్ని వట్టిగానే అనరు. ఎందుకంటే రంగుల ప్రపంచం అనే దాన్ని పిలవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మేకప్ అనే ఒక ముసుగులో వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే కెమెరా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మేకప్తోనే వస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మేకప్ తీసిన వెంటనే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల గురించే మాట్లాడుకుందాం. చిరంజీవి గారు బయటకు వచ్చిన ప్రతిసారి మేకప్ లేకుండా వస్తారనుకుంటారా? ఖచ్చితంగా ఎంతో కొంత మేకప్ వేసుకొనే వస్తారు. అదే కాకుండా ప్రతి ఒక్క హీరో కానీ ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మేకప్ లేకుంటే బయట కనిపించడానికి భయపడతారు. మరి ఎందుకంటే ఫ్యాన్స్ అలా గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. మరి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మినిస్టర్, ఎమ్మెల్యేలందరినీ గడగడలాడిస్తున్న ఏకైక మంత్రి, మరి ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం గురించి చూసుకోవాలా? నాకు పొట్టొస్తుందా బట్టొస్తుందా అని చూసుకుంటూ కూర్చుంటారా? మరి ఇప్పుడు ఎంతోమంది హీరోలు విగ్గులు పెట్టుకొని తిరుగుతున్నారే. చాలామంది తెలియకపోవచ్చు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ హీరోలు కూడా ఒకానొక సమయంలో విగ్గులు పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా విగ్గులు పెట్టుకుంటూ తిరుగుతున్న వాళ్ళే. మరి వాళ్ళపైన ట్రోల్స్ చేయడానికి మనసు రాదే ఎందుకు? వాళ్ళు పాలిటిక్స్లో లేరు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళలో చాలామందికి ఒక పాయింట్ దొరికింది, మిగతా అన్నిట్లలో ఏమీ మాట్లాడలేము కదా, పొట్టుంది అని చెప్పేసి పొట్ట గురించి కామెడీ చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు చేసిన మిగతా పనుల గురించి ఏ రోజు గొప్పగా చెప్పుకోలేదే. మరి మీరెందుకు ప్రతిదాన్ని అట్లా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అంటూ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే కొంచెం రేజ్ అవుతున్నారు. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తూ ఆగుతుంది ఏంటనేది.